పిల్లలకి ఫీజు కట్టాలని అడిగావుగా, ఇదిగో. మ్యారేజ్ అబద్ధం చెప్తావా? హలో, కెన్ ఐ గివ్ యూ కంపెనీ? ఓకే, సైకిల్ గ్యాప్ లో పికప్ చేశాడే. ఎందుకురా బాధపడతావు? ఆ అమ్మాయి నేను రిజెక్ట్ చేసిందనే. నన్ను రిజెక్ట్ చేసిన పర్వాలేదురా, ఆ డొక్కు సెలెక్ట్ చేసుకుంటే 2000 ఇలా అవుతుందని అనుకోలేదబ్బా. ఓన్లే 5000 ఉందిగా. 5000 ఉందా? గ్లాస్ ఓపెన్? నా అవసరం లేదు. అవును, నువ్వు ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు ప్రభు? ఎందుకురా నన్ను మాత్రం పెళ్లి చేసుకోమని వీళ్ళందరినీ అడగవే? వీళ్ళందరికీ వివాహం జరగదా అబ్బాయి? ఎనీ మెడికల్ ప్రాబ్లం? సమరంగా చూడండి రా. చిచ్చి, ఇది సమరం దగ్గరికి వెళ్లాల్సిన కేసు కాదురా భాయ్. అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఒకటి సంపాదించాల్సిన కేసు. ఫైనాన్షియల్ ప్రాబ్లం. వీళ్ళందరికీ ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే ఒక పిల్ల సెట్ అయి వివాహం జరగడం సాధ్యమేనంటావా? వీళ్ళందరికీ అల్లావుద్దీన్ అద్భుత దీపమే కరెక్ట్. ఇప్పుడంతా ఆ ఇంటి పోవాలా మరి? జాలం వేస్తా చూడు, యువలోకం నాదే అందాల భామలతోనే పోట. వివాహం చేసుకుంటే బాధ, అమ్మాయిలతోనే ఆడుతూ పాడుకుంటూ పోతా. వివాహమే పవిత్రము, వివాహానుబంధమే ఆనందమే, జీవితం పురోగమనమే. నా చుట్టూ తిరుగుని చూడుమా, నా ప్రేమను కోరి యువతలాడు నేడు. వివాహం చేసుకోముందరా తర్వాత చూడు మరి జీవితం, ప్రేమానురాగములు పొంగిపోవునిల్లే. దేవి సంసారంలోనే జీవన ఖైదీ, నేనంటే చిన్నవాడిన ప్రియురానికి సేవలు చేసే పూలున్నా. ఎప్పుడు బాధలే విరాలితో సమారణ రతపుట నేర్చుకో. జీవితం అది రోజు రోజు పీచాలిరా, ఇక తాళి కట్టితే రోజు కోలకాడే. మంచిది చూడరా, ఆ మాటలు వింటే మంచిది, ఈ బ్రతుకులు స్వర్గం చేసుకోవాలనే. యువకుల మీద నమ్మకమోది, వివాహమంటే నమ్మిక లేదు. ఆశకు ఆధారమే వివాహం, జ్ఞానము మా పేరురా. మోహజాలం వేస్తా చూడు, యువలోకం కాదే అందాల భామలతోనే పోతా. ఆడుతూ పాడుకుంటూ పోతా, ఈ అమ్మాయిలనే వివాహం చేసుకుంటే బాధ బాధ. ఓకే, ప్రియమైన మిత్రులకు అలా పోయాడు. అయ్యో, చదవడం రాయడం తెలిసినా
ఇంచుమించుగా 25 వయసున్న తాగుడు అలవాటే లేని సిగరెట్టు కాల్చటం తెలియని వాడు ఆరోగ్యమైన నిగనిగలాడే అందమైన బాడీతో మీసాలు గెడ్డం ఉన్న చక్కని పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు కావాలి. ఇట్లు క్లోజ్ ఫ్రెండ్స్. కోచ్ కూడా వదిలిపెట్టవా? ప్రాణమిత్రులు భాష బాగుంది కదా. తల్లిదండ్రులు చుట్టాలు నాన్నవాళ్లు లేని ఒంటరివాడు ధనవంతుడు అయిన వరునికి అనుకూలవతి అయిన వధువు కావలేము. తల్లి లేని పిల్ల ఆనందంగా ఉంటుంది. ఏదో విధంగా చేసేద్దాం. అవునా డూప్లికేట్. నేను నైట్ టైట్ అయింది, అందుకే ఉదయం లైట్ గా హ్యాంగ్ ఓవర్. ఏం చేయాలి? ఒక తగ్గేసుకో. అది తెలుగుదేశం అందరికీ తెలిసిన వైద్యమే కదా. ఇలా చూడు, నేను కోట పెట్టుకున్నాను. ఎందులో పట్టాలి? అది పన్నీర్ పుట్రా. ఇది వస్తున్నాడు ఇందులోనా? ఇది ఒక లార్జ్గా సరిపోతుంది. సరే ఓ అయ్యో దిగింది. అయ్యో అప్పుడే వచ్చేస్తున్నారే. ఏంటబ్బాయ్ పన్నీర్ గుడి చేతిలో పెట్టుకుని అలాగే నుంచి ఉన్నావు? చల్తావని చూస్తున్నాను. మీది రియల్ ఎస్టేట్ బిజినెసా? ఎలా కనిపెట్టావు? ఫారంబో గ్రౌండ్ చాలా కనబడుతుంటాను. అవునవును. ఫారెన్స్ అంట వాసన సూపర్ గా ఉంది. లేదు లోకలే. నాన్సెన్స్. థ్యాంక్ యూ. హలో. ఎవరు మండపంలో విసికి వాసన కొడుతోంది? బాబు నీళ్ళు కొడతావా? కొడుతూనే ఉన్నాను. నీ కూడా కావాలంటే కొడతాను. అయ్యో పేరు కొడుతుందిరా. టాప్ మూసేయ్. పోతే పోనీ పోరా. అయ్యా పెళ్లి కుమార్తెను తీసుకురండి. మీనా మీనా ముహూర్తానికి టైం అయిందని పంతులు గారు వస్తున్నాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? శ్రీరామ జయ రాస్తున్నా నాన్న. ఎందుకంటే నాకు వచ్చే భర్త శ్రీరాముల్లో ఉండాలి కదా. ఓం ధ్రువంతే రాజావర్ణో ధ్రువంతేజో బృహస్పతిజే ధ్రువంత ఇంద్రస్వాన్ ఘృణాయాత్రయాం ధ్రువం. ఓం గణానాం స్వగణపతిం తవామహే కవిం కవీనాం ఉపమస్తు తేజో జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మమస్తు. భజంత్రీలు తద్దునానేనా మమ జీవనేతునాం కంఠే వప్రామి శివే తంజీవ సరదశ్యతం. నువ్వు భోజనం చేసి వెళ్ళు. నువ్వు ఉండిపో. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు వచ్చి ఆశీర్వాదం చేయండి. పిల్లతల్లి చనిపోయింది. పిల్లతల్లి ఇక్కడికి వచ్చే పరిస్థితిలో లేదు. వీళ్ళే అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి. నిన్న మనసుతోను నిండు గర్భంతోనూ చెప్తున్నాను, ఇద్దరు చల్లగా ఉండాలి. ఏంటి తంత్రుడా? తంటున్నాడు. లంకంత ఇంట్లో పెళ్లి కొడుకు ఒక్కడే ఉంటున్నాడా? నిజంగా మన వీణ చాలా అదృష్టవంతురాలు. అవునే. అబ్బా పెళ్లి కొడుకుది అంత పెద్ద ఇల్లు. దిష్టి పెట్టకరా కోతి. వెల్కమ్. ఏమిటి మొగాడే హారతి ఇస్తున్నాడని చూస్తున్నావా? వాడి పేరే హారతి.
రా కూర్చో. హలో, ఆశీస్సులకు థ్యాంక్స్. డెఫినెట్ గా వస్తాను. ఫోన్ చూసావా? నో 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 నో, నువ్వు అనుకుంటున్నట్టు ఇది ఆసరు కాదు, ప్యూర్ మినరల్ వాటర్. ఓ పెగ్గు. ఓ సారీ, కొంచెం పుచ్చుకుంటావా? ఓకే, యు సీ ఐఎమ్ వెరీ గుడ్ బాయ్. ఆశీస్సులకు థ్యాంక్స్. ఐశ్వర్యరాయ్ అంటే బాగా ఇష్టమా? ఇష్టం లేదని చెప్పలేను. నీకు ఇష్టం లేదంటే చెప్పు, నీ ఫోటో పెట్టేస్తా. వద్దు, ఐస్ నాకు ఇష్టమే. కోకా-కోలా ఎంజాయ్. మోతిక్కాలి. జుంబలక్క జుంబలక్క జుంబల జుంబాలే, జుంబలక్క జుంబలక్క జుంబల. అన్నీ ఓకే, బట్ ఓకే. ఏంటిది? మొదటి రాత్రి పాలేగా తీసుకొస్తారు? ఇదంతా ముందు జాగ్రత్త కోసం. ఎందుకు? మధ్యాహ్నం మీరు వాంతి చేసుకున్నారు కదా, దాంతో నాకు మైకం వచ్చేసింది. మీరు వాంతి చేసుకోవడం వల్ల మీ బాడీ మొత్తం డీహైడ్రేషన్ అయిపోయిందట. అందుకే ఇవన్నీ. గ్లూకోజ్ నీకా నాకా నేను చూస్తాను. ఏంటయ్యా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదయ్యా, ఫ్లాష్ బ్యాక్. ఏంటది? నా శోభనం గడ్డి మీట్లో జరిగింది. గుర్తుకొచ్చి నవ్వునా? నా మొదటి పాట తగ్గిపోయిందా? ఇక్కడ శబ్దం వెళ్ళించా? నీ చెవులే వినపడవుగా? నాకు 16 మంది పిల్లలు, 9 అమ్మాయిలు, 7 కొడుకులు. 5 పెళ్ళాలా? ఇదేంటానికంటాయా నేను ఇక్కడ కూర్చుంది? నోరు మూసుకొని పడుకోవయా. ఏమండి, ఇదైనా కాస్త ఆగుతారా? యానా పెళ్లి కొడుకు మాత్రం కొట్టేశాడు. అల్లుడు ఎలా ఉంది? బాగుంది. చాలా మర్చిపోయాను. ఏమండి, అందరూ సారి కార్లో పంపుతారు, మా నాన్న కారే సారిగా ఇచ్చారు. ఏమండి, ముహూర్తం పోయింది. అల్లుడు రావు కాలం దాటిపోయిందిట, ఆయన ముందు బయలుదేరండి. ఎందుకు మాత్రలు వేసుకుంటున్నావు? నా కార్లో
ఎక్కువసేపు ట్రావెల్ చేస్తే వాంతి వస్తుందండి, అందుకే. మనం ట్రావెల్ చేసేది నువ్వు వాంతులు చేసుకోవడానికే. చెప్పండి, మీరు సేఫ్టీకి ఒక మాత్ర వేసుకుంటారా? ఆనండి. నేను డాక్టర్ చెకప్ చేసి ఇచ్చుంటాడు, ఆ మాత్రం నాకు క్లాస్ అవుతాయి. అయ్యో, ఇంత చిన్న చిన్న విషయాలకి ఎవరన్నా డాక్టర్ని కన్సల్ట్ చేస్తారా? మీకు తలనొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, నడునొప్పి దేనికైనా సరే నన్ను మాట్లాడకండి, నేను ఇస్తాను. ఇందులో ఒక మెడికల్ షాపే ఉంది. నీ మన నువ్వు అడ్డమైన మందులు మాటలు నాకు ఇచ్చేస్తే తర్వాత ఏదైనా నికడదాన్ని వస్తుంది. అసహ్యంగా మాట్లాడకండి. చూసావా వాడు ఏం చేస్తున్నాడు? సర్ప్రైజ్లో ఉన్నాడు. ఎందుకంటే వాడితో పోటీ పడతారు? ఏదైనా హోటల్ దగ్గర ఆపండి, కాస్త రిలాక్స్ అయి వెళదాం. కొబ్బరి నీళ్ళు తాగుతావు మీరు? కూల్ డ్రింక్. ఓకే, సార్ మీకేం కావాలి సార్? ఒక కోక్ 2 స్ట్రా. అయితే ఒక స్టా ఎక్స్ట్రా. ఓకే సార్. ఎక్కువ మాట్లాడుతున్నాడు కదా. ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్నా. నీ బుక్కులు ఒక కోకో కోలా 2 స్ట్రా. దంచండి సార్, ఎంజాయ్. నాకు ఇక్కడ నచ్చలేదు. వాడి సంగతి ఏం కానీ ముందు మన సంగతి చూడు. కట్టిన పసుతాడు తడారలేదు. ఫ్రెష్ గా చూస్తేనే మజాగా ఉంటుంది. సార్ ఒక ఆమ్లెట్. మీరు ఆ టేబుల్లో కూర్చోవచ్చు కదా సార్? ఏ ఈ టేబుల్లో కూర్చుంటే బిల్లు ఎక్కువ అవుతుందా? సార్ ఆమ్లెట్ రెడీ. డబ్బులు పెట్టేశాను. ఆమ్లెట్ క్యాన్సిల్. రావడం లేదు. అమ్మయ్యా వదిలాడు. గుడ్. ఏమండి వాళ్ళని దారడుగుదాం. ఒక చిన్న హెల్ప్ సార్. ఊటీకి ఎక్కడాలి సార్? చిన్నగా మేటుపల్లి రూట్లో వెళ్ళారంటే షార్ట్ కట్ సార్. వాడు చెప్పినట్టు ఏం లేదు సార్. వాడు చెప్పినట్టు ఏమీ లేదా? అయితే ఏదో ఉండే ఉంటుంది. ఏయ్ ఇలా అన్నయ్య ఇబ్బంది చెక్ చేయండి. ఏయ్ దిగు దిగరా. సార్ కంటైనర్ లో బెడ్రూమ్ ఉంది సార్. కంటైనర్ లో రేప్ చేస్తావా? రారా.
సార్ ఇది సీజన్ టైం, రూమ్స్ అన్ని బుక్ అయిపోయాయి. సారీ సార్. సార్ వెరీ వెరీ సారీ సార్. కంటైనర్ లో బెడ్రూమ్ ఏర్పరిచి పిల్లల్ని ఎత్తుకుపోయి రేపు చేసే కొత్త ముఠా ఖైదు. ఇన్స్పెక్టర్ సూర్యారావు విచారణ చేస్తున్నారు. చూడవయ్యా, దేశం అంతా కేడి ముఠాలతో నిండిపోయింది. సార్ మా దగ్గర హనీమూన్ షూటింగ్ సార్. అది ఇచ్చేసేయండి. కానీ ఇప్పుడు ఖాళీ లేదే. పొరగొట్టం విన్నారా? ఓం విఘ్నేశ్వరాయ నమః. ఏమయ్యా, నీకు డబ్బు ఇచ్చేటప్పుడే మరీ మరీ చెప్పానా లేదా? సీజన్ వచ్చేలోగా హోటల్ ఫినిష్ చేయాలని. ఇప్పుడు వచ్చి అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, తలుపులు పెట్టలేదని అంటావేంటి? ఏం చేయమంటారు సార్, వర్కర్సే దొరకలేదు. ఎవరి దగ్గర ఖర్చు చెప్తున్నావు? వర్కర్స్ విదేశాలకే ఇండియా మ్యాన్ పవర్ సప్లై చేస్తుంది తెలుసా? మ్యాన్ పవర్ ఉన్న దేశం ఇండియానే తెలుసు కదా. ఇప్పుడు నా పవర్ ఎంత నీకు చూపిస్తే నీకు ఫీజు పోతుంది, జాగ్రత్త. ఒక రోజు ఎంతమంది ఇక్కడికి రూముల కోసం వస్తున్నారో తెలుసా? ఎంతమంది రూములు లేక వెళ్తున్నారో తెలుసా? ఈ సీజన్ లో హోటల్ ఫినిష్ అయింటే మా ఓనర్ పెట్టిన పెట్టుబడికి డబుల్ వచ్చి ఉండేది. మా ఓనర్ సీజన్ టికెట్ డబ్బులు లేక నన్ను అడుగుతున్నాడు. ఆ చూపేంటయ్యా? సార్ రూమ్ ఉందా? రూములు లేవయ్యా. థ్యాంక్స్. హక్కు పక్షులాగా వచ్చే వాళ్ళని వెనక్కి పంపేస్తావా? ఇప్పుడు చెప్తున్నాను, మీరిద్దరు ఇక్కడి నుంచి బయటకు పోండి. Get out. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పటికైనా మన బుర్రను యూజ్ చేద్దాం. వచ్చే కస్టమర్లందరి దగ్గర మన హోటల్ పని ఇంకా ఫినిష్ కాలేదని వాస్తవాన్ని విప్పి చెప్పి అందుకు 20% డిస్కౌంట్ ఇస్తానంటే ఆటోమేటిక్ గా మన బ్యాంక్ అకౌంట్ పెరిగిపోతుంది. అదే కరెక్ట్ ప్లాన్. ఒరే, ఆ బోర్డు పెట్టండి రా. ఏమండి, బోర్డు ఇప్పుడు పెడుతున్నారు, త్వరగా వెళ్ళండి. నొక్కేస్తా. నేనే వస్తానండి. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే బోర్డు పెడుతున్నారు, రూమ్ లేదని చెప్పకండి. కొత్త హోటల్ కదా. యు ఆర్ వెరీ క్లవర్. హనీమూన్ కపులా, కంగ్రాచులేషన్స్, యు ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే మీరే రబ్బర్ గడిగి చేయబోతున్నారు. హోటల్ ఇంకా ఓపెనే చేయలేదు, కొంచెం అన్ఫినిషింగ్ గా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకుంటారా? ఓకే. ముందు మనీ, ఆ తర్వాతే మీ హనీ. అరే వారిని మేము మీలాగే సార్, అన్ఫినిష్డ్. సార్ ముందు కీ ఇవ్వండి సార్ ప్లీజ్. సేఫ్టీ ఫస్ట్. దిస్ ఈజ్ మై కీ, దిస్ ఈజ్ రూమ్ కీ, ఐ ఆమ్ రామ్ కీ. కీ ఇవ్వండి సార్, మా బాధ మాది. నాటీ కపుల్. చలేస్తుంది మీరు. చలందుకు వస్తుంది, మీరు స్వెటర్ వేసుకున్నారుగా. నేను బేర్ పడుతూ ఉన్నాను. బేర్ బాడీనా? ఇది హెయిర్ బాడీ, దీంతో ఒక రగ్గే తయారు చేయొచ్చు. ఏయ్, నేను వచ్చి నీ సంగతి చెప్తా. ఏంటండి? అయ్యో, రిసెప్షన్ ఏమిటి సార్ ఇది? అన్యాయంగా ఉంది. మా బాత్రూమ్ తలుపు తెరిస్తే పక్క బాత్రూమ్ కనబడుతుంది సార్. అక్కడ అమ్మాయి స్నానం కూడా చేస్తాం సార్. నో ప్రాబ్లం, డోంట్ వర్రీ. మీరేం చూసినా మేము ఎక్స్ట్రా ఛార్జీ వసూలు చెయ్యం. ఎంజాయ్. కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవర్ హ్యాపీ హనీమూన్. ఏంటో ఎంజాయ్ గింజాయ్ అంటారు. హనీమూన్కి వచ్చామని పేరే గాని ఇంతవరకు ఏ మునుగు. సార్, మీరు ఆర్డర్ చేసిన మసాలా దోశ వేడిగా వస్తూ ఉంది. త్వరగా తినేసి ఓ గంట అవుటింగ్ వెళ్ళరండి. ఈలోగా నేను వేరే రూమ్ మీకోసం అరేంజ్ చేసి ఉంచుతాను. ఓకే, థ్యాంక్ యూ. సార్, రూమ్ సర్వీస్. ఎస్ కమ్ ఇన్. ఎస్ సార్, దోశ. ఏంటయ్యా బాత్రూమ్ చూస్తున్నావు? కిచెన్ నుంచి రావడానికి ఇదే షార్ట్ కట్ అండి. ఏంటి కబోర్డ్లో వెళ్తున్నావు? రిసెప్షన్ వెళ్ళడానికి ఇదే షార్ట్ కట్ అండి. నేను త్వరగా స్నానం చేసినా. నేను స్నానం చేసి రావడం లేట్ అవుతుంది. అమ్మయ్యా.
ఎవడ్రా వీడు సిగరెట్ కూడా కాల్చినాడు? హలో మీనా? ఏమే మీనా? మీనా, నీ ఫోన్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా ఏంటి అమ్మని పిలవమంటావా? అమ్మేమో ఇల్లు ఉడుస్తుందమ్మా. నన్ను పోకరి కట్టు పెట్టారు కదా నాన్న. ఏమిటమ్మా అంటుకోలేదు. ఏమిటమ్మా అల్లుని పోకరి అంటావు? మరి సిగరెట్ తాగుతున్నారు, పోకరి అనకుండా ఉత్తమ పురుషుడు అనమంటారా? అమ్మా కోల్డ్ వస్తే క్వార్టర్లు వేసుకోవడం నీ వైద్యం, అలాగే కోల్డ్ వస్తే గోల్డ్ పే కొట్టాడు అల్లుడు గారి వైద్యం అనుకుంటా. మీరన్నిటికీ ఇలాగే మాట్లాడతారు. ఫోన్ చిన్నమ్మకి ఇవ్వండి. ఏమిటి చిన్నమ్మ? చిన్నమ్మ చాలా ముఖ్యమైన పని చేస్తోంది. ఏమిటి చిన్నమ్మని మాట్లాడమంటావా? అలాగే ఇస్తున్నా ఉండు. ఏడమ్మా అక్కడ రగులుతుందా? నాకు ఇక్కడ మండుతోంది. మీ ఆయన బంగారం నాకు కట్ట పెట్టారుగా, ఆయన నిజ స్వరూపం ఇప్పుడే తెలిసింది. ఆయన ఒక పోకి దమ్ముకొస్తున్నారు. అమ్మా జీవితంలో మనం సంతోషంగా ఉండాలంటే కొంచెం దమ్ము పట్టానమ్మా. వెరీ గుడ్. మీను నాకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. మీను తప్పే. మీను నేను కాల్చుకోమంటావా? కాల్చుకుంటాను కాల్చుకుంటాను కాల్చుకుంటాను. అమ్మయ్యా, సిగరెట్ తో కాల్చుకోకలేదు, ముట్టుకోకుండా ఉంటే చాలు. మరి నిన్ను? హలో, ఇప్పుడు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా? ఐ హావ్ చేంజ్డ్ యువర్ రూమ్. సారీ సార్, రూమ్ మారొచ్చాను. పర్వాలేదు, రమ్మా. అవును సార్, కమ్. రూమ్ బిల్ వేసి. ఓకే సార్. నేను నువ్వు స్నానానికి వెళ్తే 2-3 గంటలు అవుతుంది కదా? స్నానం చేయడానికి నేనమ్మా. చెప్పు తల్లి. ఏమని చెప్పను? నన్ను తాగుబోతు కట్టబెట్టి నా జీవితమే నాశనం చేసేసరే. అవునమ్మా, ఇది చలికాలం, మన జీవితం సుఖంగా ఉండాలని కోరుకోవాలి గాని ఇలా చిన్న పెక్కల కోసం బాధపడకూడదు. కూతురుకు చెప్పే హితపదా ఇది? నేను చెప్పేది కాస్త నిదానంగా వినమ్మా. అందరిని ఊరికే తాగుబోతులు అనకూడదు. ఇప్పుడు ఇంట్లో కూర్చుని భార్యతో ఓ కోడిగుడ్డు ఆమ్లెట్ వేయించుకుంటూ ఓ క్వార్టర్ ఆఫ్ పెట్టుకుంటే వాడు తాగుబోతా కానే కాదు. తాగుబోతంటే ఎవరో తెలుసా? ఫుల్లుగా కొట్టేసి నడి రోడ్లో వాడెవడో వాడికి తెలియకుండా అవతల వాడికి తెలియకుండా పడిపోయిన వాడే తాగుబోతు. వెయ్యి ఆమ్లెట్ వెయ్యి. అది కాదమ్మా. మీరు మత్తులో ఉన్నట్టున్నారు. ముందు ఫోన్ చిన్నమ్మకి ఇవ్వండి. అలాగే చిన్నమ్మతో మాట్లాడుకో. అమ్మా నువ్వు చెప్పేది నాకు బాధపడిందమ్మా. గాడిదలు కట్టుకుంటే చెవులు మూసుకుని తీరాలనే విధంగా కొన్ని కుక్కల్ని కట్టుకుంటే తోకాడించే తీరాలమ్మా. ఆడదానికి ఓర్పే ముఖ్యం. పెట్టైనా మరి సరే. ఈ డొంక తిరుగు లేకుండా డైరెక్ట్ గానే తిట్టొచ్చు. నేను మిమ్మల్ని అనలేదండి. ఉన్నాయి కాళ్ళు పైన పెట్టలేను. ఏంటి డైరెక్ట్ గా చికెన్ కొట్టుగా ఆపిరా? ఊరగా అడిగాను ఎక్కడ? మీరు శ్రమ పడకండి, నేను పెడతానుగా. ఎవరు? ఇలా ఊసర వెళ్ళి లాంటి వాడిని చూపించి ఎవరైనా అడిగితే నాకేం తెలుసు? ఇది ఊసర వెళ్ళా? నేనా? నువ్వే కనిపెట్టలేకపోయావు. ఇలా ఏకైకిన కోడిలా ఉండే నేను ఊరే మెచ్చుకునే విధంగా తయారయ్యానంటే అందుకు కారణం ఎవరు? ఎవరు? బీరు. ఈ బీరు, ఈ వైను తాగినందువల్లే కొంచెం కలరు, కొంచెం బుగ్గలు వచ్చాయి. అందుకే నేను మందు కొడుతున్నాను. అయినా ఏం ప్రయోజనం? ఈ గెడ్డం పెరిగి నా ఎర్ర బుగ్గలు మూసేసింది. ఓహో, మందు కొడితే కలర్ వస్తుందా? అయ్యో, నేను కొంచెం కలర్ రావాలి. నేను ఈ కలర్ చాలు. మనకు పుట్టబోయే బిడ్డ కలర్ గా పుట్టడానికి ట్రై చేద్దామా? నన్ను ఎక్కువగా పొగడకండి సార్. మీరు ఎదురు చూసుకుంటుగా పైన టాప్లెస్ ఫ్లోరే ఇచ్చాను. అచ్చి టాప్ ఫ్లోర్ ఇచ్చాను. మేడం లాండ్రీ కొంచెం ఉండండి. 1 2 3 4 5. ఏదో ఒక రాగం పలికింది అంతగా నన్ను చూడకు. లేని
చెడలవట్లేదు. తిన్నగా గుడికొచ్చి చెడలవట్లన్నీ వదిలేస్తానని నా మీద ఒట్టేస్తేనే మన ఇద్దరికి శోభనం. ఏడు కొండలవాడ వెంకటేశ నువ్వు ఎంత పని చేశావు తిరుమలేశ. ఏడు కొండలవాడ. నా పేరు మీకెలా తెలుసు? నాకు భిక్ష వేసి అందరూ ప్రభువులే. మీరు మందు కొడతారా? అయ్యో స్వామి, లేదయ్యా. దమ్ము లేనే లేదయ్యా. అంటారా? నాకు ఏ చెడు వ్యసనం లేదయ్యా. మరి మీరేం చేస్తారండి? నేను ఉదయాన్నే లేచి స్నానం ముగించి దేవుణ్ణి పూజించి భిక్ష ఎత్తుకుంటాను. ఏమండి అక్కడేం చేస్తున్నారు? త్వరగా రండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధగానే ఉన్నది. బట్ ఐ లైక్ ఇట్. ఇప్పుడు జరిగేది చూడవు. దమ్ము కొడతారా? లేదయ్యా. మందు లేనే లేదయ్యా. పాంపరా? లేదయ్యా లేదయ్యా లేదయ్యా. ఇవేవీ లేకుండా ఈ మనిషిలాగా బిచ్చం ఎత్తుకుంటూ ఉండమంటావా, లేక ఇతనికి బిచ్చం వేసే ప్రభువుగా ఉండమంటావా? థింక్ ఇట్. ఓహో, తమరిలా వచ్చారా? కొంచెం ఉండండి. ఏం స్వామి, తమరి ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏమిటి? అదెందుకు తల్లి అడుగుతావు? ఇటువంటి చెడు వ్యసనాలన్నీ ఉన్నందువల్లనే ఆలుబిడ్డల్ని పోగొట్టుకుని చెప్ప పట్టుకుని బెచ్చవెత్తుకుంటున్నా. ఇదంతా ముందే చెప్పలేదే? నా ఫ్లాష్ బ్యాక్ మీరు అడగలేదు కదా. రండి, వచ్చి ఒట్టేయండి. ఇది తీరని మోదులే ఆగని ప్రేమని రావే వెన్నెల. నా జీవితమంతా ప్రేమ తేరులు పోతా వెన్నెల. కలకిదిరా మురగులు దాహము తీర్చు ప్రేయసి వలతే సుఖనవ సుమము. అరెరెరెరెరెరె తీరని దాహం తీర్చవి నాకు. నీ చెంగు వారే సమయం వారే వయసి యౌవన మహతి పాడును గీతం ఆడును మనసి. మూటలు ఆడుతుందనే ఇది తీరని మోజులే ఆగని ప్రేమని
జీవితమంతా ప్రేమ వెన్నెల ఏంటండి ఇది? ఎందుకు ఇలా బట్ట బయట కారు ఆఫ్ చేశారు? అందుకే ఎక్కడు మనకు శోభనం కదా ఎక్కడ అమరట్లేదు. పెద్దలంతా కలిసి మనకి పెళ్లి చేశారు కానీ శోభనం మాత్రం ఈ కారులోనని వాడు రాసి పెట్టాడని వీడికి ఇప్పుడే తెలిసింది. అయ్యో దానికి ఎందుకండి నా కాళ్ళు? పేపర్ ఓహో ఇదెందుకు? అయ్యో గ్లాస్ ఎందుకండి మోసేస్తున్నారు? ఈ డాక్టర్తో చచ్చిపోతున్నాను. దూరం తోలికెళ్దామంటే రేపని మాపని నానా గందరగోళం చేస్తున్నాడు. మనమే ఒక నిర్ణయానికి వచ్చేస్తే మంచిది. ఏంటి పేపరు? ఏంటి చెరిది? ప్రేమ పొంగ ఎక్కడో పొంగని. ఆహా లక్కు నాకు స్టార్ట్ అయినట్టుంది. లాటరీ టికెట్ నాకు పడిందో ఇక్కడే చూసేస్తాను. 7, 3, 4. ఆహా బంపర్ ప్రైజ్ నాకే. ఇదిగో చూడండి. అయ్యో మా తమ్ముడు అచ్చం మా నాన్నలాగే ఉన్నాడు కదండి. ఆశ్చర్యంగా ఉంది. నాన్నలా లేకపోతేనే ఆశ్చర్యపడాలి. ఒరే నీకోటి కొనుక్కొచ్చాను రా, చూస్తావా? వా అబ్బా ఎంత పెద్ద నోరురా, లోకంతో కనిపిస్తుంది. చూడు చైన్ 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 వేసుకో వేసుకో వేసుకో. నా ముద్దుల బామ్మరదంటే నువ్వేరా? నీ ముద్దుల బావమరిది ఇంకోటి కూడా పుడతాడు. ఇంకదేం కుదరదు. ఇదే నేను అనుకుంటూనే ఉన్నా. గవర్నమెంట్ వారు డబ్బు బియ్యం ఇచ్చి ఆపరేషన్ చేస్తున్నారట. ముందు ఆపరేషన్ చేసుకుని బియ్యం తీసుకురండి. అల్లుడి గారు వెళ్ళలేదు కదా, అలాంటి వెంట చాలా డీసెంట్ ఉన్నది గాంధీనగర్లోనే మావా. ఏవే ఎంత ధైర్యం ఉంటే నన్ను ఆపరేషన్ చేయించుకోమంటావు? ఏమండి మన అల్లుడు గారు ఉన్నందు వల్ల మీ మీద ప్రేమ లేని ట్యాక్ చేశాను. ఇది మీరు అపార్థం చేసుకున్నారే. ఇలా చూడండి నాకు అన్నిటికంటే మీరేనండి గొప్ప. మీకు ఎంతమంది పిల్లలు కావాలన్నా నేను ఇస్తాను. ఏమిటే బీరువాలోకి తీసి ఇచ్చేలా మాట్లాడుతావు? చూపించండి మీ కాళ్ళు చూపించండి. ఆ భయం ఎప్పుడు ఉండాలి మనసులోనా? మొక్కు. ఊటీ చలి హోటల్ భోజనం నోరు చచ్చిపోయింది. అందుకు నన్ను చేయమంటారు? అవును నువ్వెందులో స్పెషలిస్ట్? ఎందుకండి? వెజ్జా నాన్ వెజ్జా, సౌత్ ఇండియన్ చైనీసా? ఏమిటండి ఫోలిష్ గా మాట్లాడతారు? మనం ఇప్పుడు చైనీస్ గా మాట్లాడతాం. వీఆర్ ఆల్ ఇండియన్స్. పాస్పోర్ట్ లో కూడా అలాగే ఉంది. గొప్ప తెలివైందాను అనుకుంటున్నావా? అవును నువ్వు వెస్టర్న్ వండుతావా నాన్ వెస్టర్న్ వండుతావా? కూర్చో. సరే గాని నీ దగ్గర ఏ ఐటమ్? కాఫీ పెడితే చాలా బాగుంటుంది. కాఫీ బాగా పెడతాను. నాకు అది మాత్రమే తెలుసు. మిగిలినవన్నీ మా చిన్నమ్మ వండి పెడుతుంది. అలానే మీ అమ్మని ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటావా? అందుకు స్పెషల్ గా ఒక బుక్ కొనుక్కున్నానే. బుక్క? హనీమూన్ కే బుక్ కొనుక్కొచ్చిందంటే దీనికి కూడా బుక్? ఇది కుక్ బుక్ అండి. నువ్వు బుక్ బుక్ అన్నప్పుడల్లా నాకు బక్క బక్కను కొడుతుంది. కాస్త కాఫీ పెట్టవరాదు? అదే చేస్తున్నానండి. కాఫీ పెట్టడానికి ముందు స్టవ్ వెలిగించవలెను. కాఫీ కూడా బుక్క? ఎస్. తర్వాత నీళ్లు. అమ్మయ్య నీళ్లు రెడీగా ఉన్నాయి. నేనే పెట్టాను. నీళ్లు కాగిన వెంటనే మొగుడు అందులో పడేయాలి. టెన్షన్ పెట్టదండి, తర్వాత కాఫీ కన్ఫ్యూజ్ అవుతుంది కదా. ఇదంతా చూస్తుంటే నాకే టెన్షన్ గా ఉంది. 2 టీ స్పూన్ కాఫీ పౌడర్. తర్వాత షుగర్. ఓకే 2 టీ స్పూన్ షుగర్. తర్వాత కాఫీని ఫిల్టర్ చేయాలి. ఈ కాఫీ తాగితే మన పని క్లోజ్ రా బాబు. ఫిల్టర్ కనిపించడం లేదే, ఏం చేయను? అయ్యయ్యయ్యయ్యా ఛీ. అయ్యో అసహ్యంగా ఉందండి. అసహ్యం అనుకుంటే ఇంత అద్భుతమైన కాఫీ నాకు దొరుకుతుందా చెప్పు? ఇది బ్రూ కాఫీ కాదు,
ఐ లైక్ ఇట్. క్లీన్ చేస్తున్నావా? బాగా క్లీన్ చెయ్యి. చెప్పండి, ఈ బాడీలో ఏమిటి ప్రాబ్లం? నాకు బాడీ లేదనేదే ప్రాబ్లం డాక్టర్. ఊరుకోండి డాక్టర్, నేను 2 రోజుల్లో కోల్డ్ ఫీవర్ ఎస్కోల్డ్ ఇచ్చాను, లైట్ గా ఫీవర్ ఉంది, కోసిన్ వేశాను, కడుపు నొప్పి అన్నారు, బరాయిగాని ఇచ్చాను. తర్వాత ఏమి ఇవ్వాలి? నాకు ఫీజు ఇవ్వాలి. ఏమిటి డాక్టర్ ఇది? అన్ని రోగాలకి తనే మందిస్తానంటుంది. మీరేం మాట్లాడలేదే? సార్, మీ ఇంట్లో పర్వాలేదు, చాలా ఇళ్లలో హార్ట్ అటాక్కే మేమే ఆపరేషన్ చేస్తామంటున్నారు. ఈ రోజుల్లో సెల్ఫ్ మెడిసిన్ ఇవ్వటం ఆడవాళ్ళు ప్యాషన్ అనుకుంటున్నారు. అది కొన్నిటికి పర్వాలేదు, వ్యాధి ఏమిటో తెలియకుండా మెడిసిన్ ఇస్తే అది చాలా విపరీతానికి దారితీస్తుంది. అందుచేత 1-2 సార్లు చెకప్ చేయాలి. ఈయన ఫీజు ఎక్కువ గుంజడానికి ప్లాన్ వేస్తున్నారు. లేవండి వెళదాం. ఇందులో 50,000 రూపాయలు ఉన్నాయి. ఈ కాలంలో మృగాలను కూడా అర్థం చేసుకోవచ్చు, మనుషులు అర్థం చేసుకోవడం మహా కష్టం. చెప్పేదొకటి చేసేదొకటి. ఇంట్లో నటించే విధంగా వీధిలో నటిస్తే సినిమాలోనైనా ఛాన్స్ వస్తుంది. నువ్వు ఎవరినంటున్నావు? నేనెందుకండి మిమ్మల్ని అంటాను? మీరేమిటి కట్నం వద్దంటూ ప్రతి మాసం వడ్డీ వసూలు చేస్తున్నారా? కట్నాలు తీసుకునే వాళ్ళని సంఘద్రోహులని అనుకునేదాన్ని, అయినా నిన్ననే తెలిసింది ప్రతి మాసం ఈ విధంగా వసూలు చేసే కంటే మొట్టమొదటి కట్నంగా తీసుకునే వాళ్ళు ఎంతో మేలు. ఇలా చూడు, నా మాట విను, అప్పుడే నీకు. మీరు నాకేమీ చెప్పొద్దు. మీ నాటకాలు గ్రహించుకోవడానికి నేనే ఫోన్ని కాదు, నాకంతా తెలుసు. నేనే నాన్న మాట్లాడుతున్నాను. నాకేం చేటు? క్షేమంగా సంతోషంగా హాయిగా కలకలాడుతూ ఉన్నాను. ఎవడు ఊరికేలా కట్టిపెట్టారు? నెలలా కట్టలు డబ్బిస్తున్నారుగా, మరి చూసుకోకుండా ఎలా ఉంటారు? చూసుకుంటున్నారో లేదో, చూసుకుంటున్నట్టు బాగా నటిస్తున్నారు. ప్లీజ్ నా మాట విను. నేను ఏమిటమ్మా అర్థం లేకుండా ప్రవర్తిస్తున్నావు? అల్లుడంటే ఏమనుకున్నావు? మావయ్య, అల్లుడు, నువ్వు నాకు వాగ్దానం చేసిన మాట వాస్తవమే. అది అర్థం చేసుకోకుండా మా అమ్మాయి నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వింటూ ఊరుకోవాలా? అల్లుడు, నేను సత్యాన్ని మూట కట్టి పక్కన పెట్టేశాను, ఎందుకంటే నాకు వేరే మార్గం లేదు. అమ్మా, అల్లుడు పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు నేనేమన్నాను తెలుసా? చూడబ్బాయి, నేను నా కూతురు పెళ్లి కోసం బెనిఫిట్ ఫండ్ లో డబ్బు వేశాను. ఇప్పుడు ఆ బెనిఫిట్ ఫండ్ డబ్బు లేకుండా పోయింది. వాళ్ళు నా డబ్బుని 10%, 20% 2 సంవత్సరాల తర్వాతగానే ఇవ్వలేమన్నారు. అందుకే ఈ పెళ్లి 2 ఏళ్ల వరకు చేయను అన్నాను. అందుకు తను ఏమన్నాడు తెలుసా? చేతిలో డబ్బు లేదని పెళ్లి ఆపు చేయకండి, డబ్బు నేను ఇస్తానని చెప్పి 10 లక్షల రూపాయలు కట్టగా ఇచ్చాడమ్మా. అమ్మా, ఇప్పుడు పేపర్ తెరవగానే తిండికి నాకు వస్తారు చూడు, వాళ్ళ లిస్టు కంటే వరకట్నాలు ఇవ్వలేక తెచ్చే వాళ్ళ లిస్టే చాలా పెద్దమ్మా. నీతో సిగ్గు విడిచిపెట్టి చెప్తున్నానమ్మా, ఇప్పుడు నీ మెళ్ళలో వేలాడుతున్నాయే ఆ శతమానాల దగ్గర నుంచి ఇప్పుడు నువ్వు జాలీగా వెళ్ళొచ్చావే కారు, ఆ కారు వరకు అల్లుడు మన కుటుంబానికి పెట్టిన భిక్షమ్మా. ఇంటి నుంచి వెళ్ళేదానికమ్మా కన్నతండ్రి కట్నించి పంపుతాడు, కానీ ఇంటికి వచ్చేదానికి దక్షిణించి తెచ్చుకున్నాడమ్మా ఉత్తముడు. నిన్ననే బేసిక్ ఫండ్ వాళ్ళు 50,000 ఇచ్చారు. నేను ఉప్పు కారం తింటున్నాను కదా, నాకు పౌరుషం ఉంటుంది కదా, అల్లుడు ఈ డబ్బు ఉంచుకొని చెప్పాను. దానికి అతను ఏమన్నాడు తెలుసా? ఈ డబ్బు నాకు వద్దు, నీ కొడుకు పైన డిపాజిట్ చేసుకొని చెప్పాడు. ఎవరు? నా అల్లుడు, అది తెలుసుకో. కన్న కొడుకు కంటే అల్లుడే ఉత్తముడని నేను సంతోషపడుతుంటే నువ్వు ఏదైనా వాడుతున్నావే? బాబు, మా కుటుంబం నీకెంతో రుణపడి ఉంది. నా మొహం చూసి నా కూతురుని క్షమించు. ఏమిటి మావయ్య మా కుటుంబం చెప్తున్నారు? నేను మీలో ఒకని కదా. చూసావా, అర్థం చేసుకో. ఇది కూడా అంతే, దీని చిన్నమ్మలాగే కోపం వస్తే గొంతులేస్తుంది, విషయం తెలిస్తే టపేమని పడిపోతుంది. ఊరుకో ఊరుకోముంటే నా
నాకు మాయా మర్మవకు యమ్మ 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 సుందరి జీవితమే నీకు సంతోష సుందరి చంద్రులే కూడా వచ్చును పాట పాడుతా యమ్మ 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 ఏ పెళ్ళానికి పుట్టికి అండర్స్టాండింగ్ అవసరం ఈ సందేహాన్ని విడిచిపెడితే సంతోషంగా ఉంటా నాకు ఆయా మర్మవకు యమ్మ 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 వీడు పిల్లలుగానే మనిషి మారిపోయాడురా. అదేరా మొహం తలతలా మురిసిపోతుంది. తలడి స్నానం రా. మరి మేము బురదలో స్నానం చేస్తున్నావా? ఆయిల్ 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 ఎక్కడి ఆయిల్? ఆయిల్ ఇగో ఆయిల్. ఏంటి ఆయిల్ ఆయిల్ అంటూ కోతి పిల్లల గంతులేస్తున్నారు? మన ఆయిల్ బాధ ఇక 3 రోజులు మీకు ఏకాంతవాసమే. ఏమిటండి ఫీల్ అవుతున్నారు? 3 నెలల తర్వాత నువ్వు నీళ్లు పోసుకుంటావు, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను వెళ్ళానంటారు అనుకున్నాను, కానీ నన్ను ఇలా మోసం చేస్తావు అనుకోలేదు. పెళ్ళైన 3 నెలలకే బిడ్డ పుట్టాలంటే కంప్యూటర్కే సాధ్యం అవుతుంది. విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఆలేక్షణానన విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతి. విఘ్నేశ్వర, కన్న తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియని అనాథనైన నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి మంచి భార్యనిచ్చి ఆనందమైన జీవితాన్ని ఇచ్చావు. కానీ అష్టైశ్వర్యాలు బ్రైట్ గా ఇచ్చి పిల్లల విషయంలో మాత్రం డాక్ చేసేసేవమని నా మనసు కొట్టుకులాడుతోంది. ఈ అమాయకుడిని తండ్రిని చేశావంటే ఎలాంటి ముక్కునైనా మొక్కేస్తాను. అయ్యో అమ్మో! ఎవడే ఆపండి, అడే ఎవడే ఆపండి, ఆపండి అక్రమాన్ని. ఏమిటండి ఇది అన్యాయంగా ఉంది? మీరు 1,00,000 సమస్యలు ఉండొచ్చు, అందుకని కొబ్బరికాయలు తీసుకుని భర్త తలపై దబా దబా బాధేస్తారా? పాపం బుర్ర ఏమైపోతుందండి? లేదు. బుర్ర లేదా? అది కాదబ్బాయి, మాకు పెళ్ళే 5 ఏళ్ళైనా పిల్లలు లేరు. నాకు కడుపు వస్తే మా ఆయన తల మీద 101 కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను.
ఏంది ఇది కొత్త బొక్కులా ఉందే? బిడ్డలు పుట్టడానికి బుర్రలు బట్టలు కొడతారా? 180 ఎంఆర్పి బాబు. నమస్కారం సార్. బండి సర్వీస్కి ఇచ్చా కదా, రేపే వస్తుంది సార్. మరి నేను ఇంటికి ఎలా వెళ్తాను? సారీ సార్, ఒక రోజుకి అడ్జస్ట్ చేసుకోండి సార్. పొండి సార్, పొండి. బండి త్వరగా ఇచ్చే మార్గం ఓకే ఉంది. సార్. పొండి. బ్రదర్, బస్సులో పోయే సుఖమే వేర్రా. మనం సీట్లో కూర్చున్న వెంటనే మన చెక్కిలి పక్కకి ఒక నడుమొస్తుంది. అప్పుడు మన ఒళ్ళు పొయ్యిలా రగులుతుంది. ఎప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుందా అని మనసు ఒప్పొంగుతుంది. అది ఎప్పుడో తెలుసుకున్న డ్రైవర్ వేస్తాడు ఒక సడన్ బ్రేక్. ఆ సందర్భంలో మనం ఆ నడుముని టచ్ చేయొచ్చు. వెదవా పోకి నువ్వు అసలు మనిషివేనా? అమ్మాయిల నడుము పట్టుకోవడానికి బస్ ఎక్కా ఉంటా? డోటీ రాస్కెల్. కండక్టర్, వీడి సంగతి చూడండి. ఆ చూపేంట్రా? ఏంటి ఉత్తమంలో నటిస్తున్నావు? దిగరా, దిగవు. పబ్లిక్ బస్సులో మేమున్నప్పుడు సిస్టమ్ చేయేస్తే వదులుతామా? నేను రా ప్రభుని మాట్లాడుతున్నాను. బస్సు, నడుము, బుగ్గ, టచ్చింగా. అంతేరా. అది నన్ను కుక్క గిక్క నోటికి అయ్యో ఎందుకు అడుగుతావులే. రాజంద్ర నువ్వు మూట కట్టి బయటకు వేస్తే అతను వాడేశారా? అంతేనా? నిన్ను చెప్పుతో కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వదలలేదా? అది కూడా జరగాలంటావా? నాకే జరిగిందే. నా ముఖాన ఉమ్మేసి చెప్పులతో కొట్టి ఈటీజింగ్ కేసులో బుక్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కట్టి కొట్టడం రెండో రోజు ఈటీవీ స్పెషల్ వార్తలో చెప్పారబ్బా. ఇదంతా నాకు ముందుగా ఎందుకు చెప్పలేదురా? నువ్వెక్కడ అడిగావు? కొత్త పెళ్లి కొడుకు పొద్దురగడనట్టు పోతే అందుకు నేను ఆ బాధ్యుణ్ణి. చంపేస్తాను. ఎట్రా ఫోను పెట్టేశాడు. ముందు కాలతో పుట్టిన వెధవ. నాన్న, ముందు కాలుతో పుట్టిన ఎవరు నాన్న? రే పరా. నేనే కదా. నేను ఈ కిలాడి మా ఇంట్లోకి ఎలా వచ్చిందబ్బా? ఈ జిడ్డు మొహం గడు ఎక్కడ తీసుకొచ్చాడబ్బా? చెప్తా ఏమండి, దీన్ని ఇక్కడ చూడగానే షాక్ అయిపోయారు కదా? నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదండి నా ఫ్రెండ్ సంగీత అని. ఆ సంగీతం ఇదే. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం సింగపూర్ లో సెటిల్ అయింది. మనమే వెళ్ళి సింగపూర్ లో దీన్ని చూడాలేమో అనుకున్నాను, కానీ దేవుడి దయ వల్ల ఇదే ఇక్కడికి వచ్చేసింది. ఏమండి, దీనికి డాక్టర్ సీట్ వచ్చింది. అది మన ఊళ్ళోనే. కానీ ఇదేమో ఈ ఊళ్ళో మంచి లేడీస్ హాస్టల్ ఉందా అని నన్ను అడుగుతుంది. అంతంత కొంత ఉండగా ఇది నన్ను ఇలా అడగచ్చా? అందుకనే మన గెస్ట్ రూమ్ లో ఉండమని చెప్పేశాను. అది మాత్రమే కాదండి, అది ఇక్కడ ఉండడమే సేఫ్టీ. బయట ఎక్కడనే ఉందనుకోండి, పోకిరి వధువులు గొడవ చేయరు. ఏమండి, ఇది సైలెంట్ గా ఉందని తక్కువగా అంచనా వేయకండి. నోరు తెరిచిందా శివతపకేనండి. ఏరా కౌంటర్, నీకు అసలు బుద్ధుందా? ఆడవాళ్ళ నడుపు పట్టుకోవడానికి బస్సు ఎక్కుతుంటారా? స్టూపిడ్ ఇడియట్ కౌంటర్. మీ ఆయన ఏ టైపు? చాలా రిజర్వ్ టైప్. వంచిన తల ఎత్తరు, ఎత్తారంటే దించరు. ఎందుకే అంటున్నావు? మా ఆయన మీద నీకేమిటి అనుమానం? ఏం లేదు, నువ్వే ఆకపై పిల్లవి. ఈ నల్లై పార్టీ ఎక్కడ దొరుకుతుందని. మా ఆయన నల్లై పార్టీ అని నీకెలా తెలిసే? ఈ రోజు బస్సులో ఒకడు నా నడుం పట్టుకున్నాడని చెప్పాను. అది ఇంకెవరు చెయ్యో కాదు, నీ వారి మొరటి చెయ్యి. ఇలా చూడు, మా ఆయన చెయ్యి మొరటి చెయ్యి అది ఇది అన్నావంటే నాకు చాలా కోపం వస్తుంది. మా ఆయన చెయ్యి సున్నితం. ఒకవేళ ఇలా జరుగుండొచ్చు, నీ నడుమే మా ఆయన చేతిని తాకుండొచ్చుగా. ఓహో అలాగా? మా ఆయన తొంగి చూస్తారే కాని తాకి చూడరు. నిజం చెప్పాలంటే మా ఆయన విల్లు లేని రాముడు. సరే త్వరగా స్నానం చేసినా టిఫిన్ చేద్దాం. మీ ఆయన విల్లా
ఫ్లూట్ అనేది నేను రుజువు చేస్తాను. దీన్ని ఆన్ చేసి హ్యాండ్ బ్యాగ్ పెట్టుకో. అతను మాట్లాడేది క్లియర్ గా రికార్డ్ అవుతుంది. ఓకే సరే, అతను రాముడో కాదో తెలుసుకోవడానికి నన్ను హనుమంతుడిలా పంపిస్తున్నావు అన్నమాట. అలా అనుకోకే. సరే సరే, నువ్వు డబ్బులు ఇస్తానన్నా సరే, ఒకవేళ కృష్ణుడిలో అతని నీళ్ళన్నీ నా మీదే చూపించాడనుకో. అందుకే ఈ కటింగ్ ప్లేయర్ దుబాయ్ లో కొన్నాను. మీ ఐటమ్స్ చూస్తున్నానండి, చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. కాకపోతే ఖరీదు చాలా ఎక్కువగా ఉంది సార్. శాంపుల్ ఇక్కడే ఉన్నామండి, అమ్ముడిపోతే ఆర్డర్ ఇస్తామండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లోపలికి వెళ్ళి చూడండి. మిమ్మల్ని కాదు సార్, ఇక్కడ కస్టమర్. నేను మీతోనే మాట్లాడాలి. సార్ నేను తర్వాత మాట్లాడతాను సార్. చెప్పండి సార్, నాకేదన్నా పని కావాలి. ఓ సారీ అండి, ఇక్కడ అందరూ జెంట్స్ పనిచేస్తున్నారు. ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు, పైగా మీకు లేడీ. సారీ అండి సార్. మా ఇంట్లో జెంట్స్ లేనందువల్ల మేమే పని చేయాల్సి వస్తుంది. అర్థమైనా ఎలా చెప్పడం. ఇలా చూడండి, నాకంటూ ఒక పాలసీ ఉందండి. లేడీస్ నేను పనిలో పెట్టుకోనండి ప్లీజ్. సార్, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. మీతో సెపరేట్ గా మాట్లాడాలి. సరే లోపలికి రండి. చెప్పండి. నన్ను మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి సార్. ఏ ఇది వేసి విను, నా పని పూర్తయినట్లే. తీసుకో, నాకు ఆయన ఇచ్చారు. తీసుకున్నావా? ముందా పౌండ్ సరిగా వేసుకోండి. వేసుకోండి. ఎందుకు ఇలా తప్పుడు మార్కులా పడతారు? ఇలా చూడండి, జీవితంలో కష్ట నష్టాలు వస్తాయండి, వాటిని తట్టుకోవాలండి. అదేనండి జీవితం. ఏదో కష్టం ఉంటే వచ్చారు, నేను ఉద్యోగం ఇవ్వడం కుదరదు. నాకు కోసం డబ్బు ఇస్తాను, తీసుకుని వెళ్ళిపోండి. నేను మీరు అనుకున్న చెడ్డవాడిని కానండి, తీసుకోండి. ఏమిటి పని? మిగతా వాళ్ళ దగ్గర మంచివాడిగా ఉన్నాడు, నా దగ్గర అలా బిహేవ్ చేశాడు. నేను కూడా అతనిలాగే ప్రవర్తించి నా వల్ల వేసుకుంటాను. నాకు సెక్యూరిటీగా ఉంటాడు. హలో, ఏంటి ఫ్రీజ్ అయ్యారు? మీరు ఎక్సర్సైజ్ చేయడం ఇంతవరకు చూడలేదు. మీ బాడీ ఇంత స్లిమ్ గా ట్రిమ్ గా ఎలా ఉంచుకుంటున్నారు? నేను రోజు బస్కి ఇస్తానండి. అది భోజనం, కానీ చిల్లపిల్లు ఉంటాయి కదా, అదే ఎక్సర్సైజ్. అవును, మీ కాళ్ళు ఎంత దాకా ఎత్తగలరు? ఇంత దాకా ఎత్తాను. ఇంతేనా? ముందు ఇంతవరకు ఎత్తాను, తర్వాత ఇంత దాకా ఎత్తుతాను. ఏం కిక్కు. దీనికి ఇంత షాకింగ్. నా స్టమక్ చూడండి. కావాలంటే టచ్ చేసి చూడండి. ఇప్పుడే వేశాను. బాబు, నీ కొత్త కలెక్షన్ ఎలక్షన్ లో డిపాజిట్ పోయినట్టు. ఏదో నా వంతు సాయం నేను చేశాను. సార్, ఇక నుండి నేను మీ కొట్టుకే వస్తాను. వెల్కమ్. ఎందుకంటే 50 ఇవ్వాల్సి వస్తే 500 ఇస్తారు కదా. ఏమిటబ్బా నంబర్ దొరకటం లేదు? ఏ నంబర్ డైల్ చేశారు సార్? 825224. అది మన షాప్ నంబర్ కదా సార్? గుడ్, యు ఆర్ అపాయింటెడ్. సార్, నేను ఇక్కడే పనిచేస్తున్నాను కదా సార్. సరే, మా ఇంటి నెంబర్ ఎంత? 28. నేను అడిగిన ఫోన్ నెంబర్ అయ్యా. 48 సార్. సార్, రిసీవర్ ఎత్తలేదు. నేను వాళ్ళు లీవ్ తీసుకుంటాను. నువ్వు రామకృష్ణన్ నాకు తెలుసబ్బా, వీడికి తెలుసా? నువ్వు వెళ్ళి 2 ప్లేట్లు గోపి మంచూరియన్ తీసుకొచ్చి నాకివ్వు, టిప్స్ వారికి తీసుకో. వెళ్ళు. అసలు ఏంటంటే 4 చక్రాలను అంబాసిడర్ కే ఒక స్టెప్ ని పెట్టుకుంటున్నారు. ఎందుకు? పంచర్ అయినా సరే బండి ఆకుండా ముందుకు నడవడానికి. అర్థమైందా? ఇప్పుడు అందరూ ఇంట్లోనే జనరేటర్ పెట్టుకుంటున్నారు. ఎందుకు? కరెంటు పోయినా సరే వెళ్తూ రావటానికి. అందుకోసం ఫ్యూజ్ క్యారియర్ తీసేయమని నేను చెప్పట్లేదే. ఇప్పుడు ఏమిటి నువ్వు చెప్పేది? నా కోసం నేను గవర్నమెంట్ ఆర్డర్ చేసుకున్నానులే, కానీ నీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇటువంటి మంచి అవకాశం నీ జీవితంలో నీకు దొరకడం ఒక లక్. అదేమిటంటే బుక్ ఎప్పుడూ ప్రింట్ చేస్తారు, కానీ బోనస్ బుక్ అప్పుడప్పుడే ప్రింట్ చేస్తారు. అలా ప్రింట్ చేసినప్పుడు 2 కలిపి చదివేవాడే తెలివైన వాడు. అయ్యో రామా. కరెక్ట్. రాముడు అంటే ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. అదే కృష్ణుడైతే 2 మాటలు, 2 బాణాలు, 2 భార్యలు.
నువ్వు సింగిల్ డబుల్స్ అనేది నువ్వే డిసైడ్ చేసుకో. ధర్మరాయుడు రాజ్యాన్ని విడిచిపెట్టే త్యాగ పురుషుడే గడ్డమంటే మక్కువమ్మ మహనీయుడే మోహన కృష్ణ తిరుగడిలో పడి ఈ పాట వినగా ఇది నన్ను పడిగా రామ 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 సీతకు పెద్ద వరుణ ఈ నీలవనేనంతా
వాడు గుచ్చి గుచ్చి చూస్తున్నాడు? ఎవడో చూస్తే మనకేంటి, మనం వాళ్ళని చూస్తే కదా వాళ్ళు మనల్ని చూసినట్టు తెలుస్తుంది. వాడు తిరిగి తిరిగి మనల్ని చూస్తున్నాడు. నాకెందుకు భయంగా ఉంది. ఎందుకు టెన్షన్ అవుతావు? ఉండు, దీనికి ఇప్పుడే పులిస్టా పెట్టేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఇలా వస్తారా? కూర్చోండి. అలా కాదు, ఇలా కూర్చోండి. నైస్ గ్లాస్, వెరీ గుడ్ స్మైల్ ఆల్సో. అవును, మా చుట్టూ ఎందుకు తీరుతున్నారు? కొత్తగా ఉన్నారని. ఓహో, అయితే కొత్తగా పాఠం చెప్తాను, అలాగే చెప్తారా? ఓకే. నేను చూసిన ఫిగర్ కాకి కాదు, కాకి కోకిలైన లాభమేమి? ఏంటి మాట పడిపోయింది? ఇవే మాటలు క్లాస్ వర్క్ లో 1000 సార్లు రాయాలి, లేదంటే మంచినీళ్ళు తాగండి. ఈనాటి ప్రత్యేక అతిథి అయిన వీరి గురించి మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సమాజ వికాసానికి పాటుపడుతున్న ఆదర్శమూర్తి వీరు. ఆయనకి ఎన్ని పనులున్నప్పటికీ వాటన్నిటినీ పక్కకు పెట్టి మన కోసం విచ్చేసినటువంటి వీరికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నమస్కారం. ఇక నుంచి ఇలాంటి పాడు పని చేయకూడదు. ఉదయం లేవగానే సుప్రభాతలో పాటలు వచ్చి వలసకొచ్చుంటారు. కాస్త చీకటి పడగానే మందు గ్లాస్ పుచ్చుకుని రెడీ అయిపోతారు. ఇలా చూడండి, మీరు రోజు తాగడానికి కూడా నేను భరించగలను, కానీ ఏమి తిరగకుండా నా కాళ్ళు కడుక్కోవడానికి నేను భరించలేను. రాత్రి ఏం చేశారో తెలుసా? ఏం చేశానే? వంక పెట్టి పెట్టారు. అంతేనా? తర్వాత నేనే నానా కష్టపడి నా చేత మీకు అన్నం తినిపించాను. తినిపించేటప్పుడు నా వేలు కొరికేశారు. వీళ్ళ ఎక్కడా? ఇదిగా నేనేమన్నా మొత్తం ఉండి భోజనం వద్దు అని నీతో చెప్పానా? అదేం లేదు, నేను ఎలా అంటే నీ బంగారు చేతి నా నోట్లో పెట్టి తినిపిస్తూ ఉంటే నీ వేలు కొరుకుదామని. నిజంగానే అంటున్నారా? నిజంగా. కాళ్ళు చూపించండి. కాళ్ళు రోజు చూస్తున్నాడే, నేను ఇంక స్నానం చేయలేదే. పర్వాలేదు, స్నానం చేశాను. ఏంటి వాన్ చేసుకుంటారు? మీ నాన్న తాగే బ్రాండ్ అనుకుంటారా? మా నాన్న బ్రాందీ తాగి చేసుకున్న వాంతి కాదు, మీరు నాన్న కాబోతున్నారని చేసుకున్న వాంతి. ఏమండి, ఇంత సంతోషమైన విషయం చెప్పాను, రియాక్షన్ లేకుండా ఉన్నారేంటి? ఏమండి ఏమండి ఏమండి? అయ్యో ఏంటండి ఇది? ఏమండి? నా పిల్ల వాంతి చేసుకుంది. ఏమండి వద్దండి, రిస్క్ తీసుకోకండి. మీ దగ్గర ఉన్నది కరెక్ట్ గా పనిచేసేది మీ బుర్ర ఒక్కటేనండి. దాన్ని చెడగొట్టుకోకండి, మొక్కుబడి పేరుతో ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. కావాలంటే ఈ కొబ్బరికాయ మీ తలకు తాగించి నేల మీద కొట్టమంటారా? ఏమిటి గుళ్ళు వాదులు ఆడుకుంటున్నారు? ఇది నిన్న మొన్నటి మొక్క. దేవుడు మొక్కు తీర్చకపోతే దేవుడు కోపం వస్తుంది. నీకు వెళ్ళి చెప్ప నేను కొట్టేస్తాను. సారీ, కొబ్బరికాయని. ఓం విఘ్నేశ్వర. అయ్యో, ఈ ఘోరాన్ని నేను చూడలేను. అదేదో ఇంకా కానీ అయ్యో అయిపోయినాయా? భగవంతుని నీలా వస్తున్నాను. నువ్వే కాపాడాలి. నెత్తి మీద కళాయి పెట్టుకుని మోసగిస్తున్నావా? ఉండు బాబు,
చెప్తా. ఏమండి ఏమండి, కొబ్బరికాయ కొట్టగానే కోమాలకు వెళ్ళిపోయినట్టు అయిపోయారు. ఇదంతా అనాసిన్, ఇది నామం, ఇది వి ఛానల్, ఇది థమ్స్ అప్. అయ్యో, ఎందుకంటే నీ బుర్ర ఇప్పుడు షార్ప్ గా ఉంది. ఏయ్, ఇప్పుడు ఆయన టచ్ చేయకూడదు, దేవుడితో సమానం. మొక్కు తీర్చుకున్నాక టచ్ చేసుకో. మొక్కు తీర్చాలంటే ఏం చేయాలి? కొండెక్కించాలి. కొండెక్కించాలా? ఎలా? ఈ పచ్చకర్పూరం వెలిగించి నోట్లో వేయాలి. పెళ్ళైన తర్వాత చీర కట్టుకోవడం రాదని నీ మొగుడితో చెప్పావే అనుకో, నీ మొగుడు నిన్ను పుట్టింటికి పంపించేస్తాడు. అవును, నా మొగుడు నన్ను చేసుకుంటాడా లేక నా చీర చేసుకుంటాడా? ఏది అడిగినా రెడీమేడ్ గా ఒక సమాధానం చెప్తావు. కరెక్ట్. అందుకే నేను రెడీమేడ్ చుడిదార్ యూజ్ చేస్తాను, రెడీమేడ్ మిడి యూజ్ చేస్తాను, రెడీమేడ్ బ్రా యూజ్ చేస్తాను. మార్చునే బయట సరిగ్గా వేసుకో, నాకే ఒకలా ఉంది. చీర కట్టుకుంటే ఎంత లక్షణంగా ఉన్నావు. ఇక మీద నా కండిషన్, వారానికి ఒకసారి నువ్వు చీర కట్టుకోవాలి. 6 రోజులు? అయ్యో, ఒకసారి నువ్వు కట్టుకొని చూడు, అలవాటు అవుతుంది. పొయ్యి మీద పాలు పెట్టాను, దించేసేస్తాను. ఏమండి? అయ్యో, అది నా చీర కట్టుకుంటే నేనే అనుకున్నారా? అదృష్టం బాగుంది నేను వచ్చాను, లేదంటే నేనైపోయి. హలో, ఆగండి. నేను గుడికి వెళ్ళింది, రావటానికి గంట పైగా పట్టొచ్చు. అయితే కాదు, గంట టైం ఉంది కదా అని చెప్తున్నాను. దేనికి? అదే ఆడుకోవడానికి. ఏ మీనా, మీ ఆయన బాగా అలిసిపోయి వచ్చారు, వేడిగా కాఫీ ఇవ్వు. ఏంటి మీరు తొందరగా వచ్చేసారు? ఏమిటో నేను చూడాలనిపించింది, వచ్చి. నాకు అలాగే అనిపించింది. తెలుస్తుంది. ఇది బ్రూ కాఫీ లేదు, ఆ కాఫీ కాదుగా. ఆ గాడికి అన్నీ తెలుసండి. ఆ గాడి వదిలేసేయి, ఈ గాడి ఎన్ని చెప్పడం. తను అడిగింది నేను చెప్పాను, చెప్పకపోతే ఊరుకుంటుందా? గుచ్చు గుచ్చు అడుగుతోంది. అయ్యో, చెప్పడం మర్చిపోయాను. మీ ఫ్రెండ్ ఫోన్ చేశారు, 6:30కి పిక్చర్ అట, 6 o'clock అలా వచ్చామని చెప్పారు. గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? లేకపోతే పెళ్ళని ఇంట్లో వదిలి ఒంటరిగా సినిమాకి వెళ్తే ఏంటర్థం? అది ఇంగ్లీష్ పిక్చర్. ఓహో, మాకు ఇంగ్లీష్ తెలీదా? నీకే తెలీదు? అవును, అది ఏ పిక్చర్? పెద్దలకు మాత్రమే. నేను పెద్ద మనిషిలో 2 ఏళ్ళు ఎన్ని బాగుంటే చెప్పలేదా? నోరు మీవే. అసలు నాకు తెలియకడుగుతాను, ఆడవాళ్ళు ఇంగ్లీష్ పిక్చర్స్ చూడకూడదనా నాకు అర్థం కదనా? ఇది పురుష అహంకారం, జెల్సీనెస్, ఇదో రకమైన సాధించం. ఇలాంటి వాడు నాకు మొగుడుగా వచ్చాడనుకో, కాఫీలో విషయం కలిపి చంపేస్తాను. ఎందుక మాత్ర? ఇవి కొత్తగా వచ్చిన మాత్రలండి. ఈ మాత్రలు గర్భిణీ స్త్రీలు వేసుకుంటే పుట్టబోయే బిడ్డలు చాలా తెలివిగా బుద్ధిమంతులుగా పుడతారట. అట్లీస్ట్ నాకు పుట్టబోయే బిడ్డలు తెలివిగా ఉండాలి కదా. సారీ అండి, సరదాగా జోక్ చేశాను. మీరు ఇవాళ ఇంగ్లీష్ పిక్చర్ చూడలేకపోయారు కదా. పర్వాలేదు, టికెట్ లేకుండా ఇక్కడే చూస్తాను. ఏమండి, మనకు అబ్బాయి పుడతాడా లేక అమ్మాయి పుడుతుందా? నాకెలా పుడుతుంది? నీకే పుడుతుంది. సరిగ్గా చెప్పండి. నాకు నీలాంటి అందమైన పాప కావాలి. కాదు, నీలాంటి అందమైన అబ్బాయే పుడతాడు. ఐ సీ. వచ్చింది. ఎందుకు షాక్ అయ్యారు? షాక్ అయ్యే పరిస్థితిలో మీరు లేరు, నేను లేను. డోంట్ వరీ. అసలు ఇప్పుడు విషయం ఏంటంటే, ఏమిటేమిటి
మీ ఆయన లాంటి అందమైన బాబు కావాలా? తలుచుకుంటేనే గుండెలు మండిపోతున్నాయి. అర్జెంట్ పెళ్లి కూడించగలి. నా ఫ్రెండ్ చూడండి ఎంత అందంగా పల్టీలు కొడుతుందో. దుర్మార్గురాలా, కట్టుకున్న మొగుడు కటికి నేల మీద పడుంటే నీ స్నేహితులని పొగుడుతావా? కావాలంటే పని చేయండి. నాలాంటి తెలివైన బలమైన అందమైన అమ్మాయిని కానండి. ఇంగ్లీష్ పిక్చర్ కంటిన్యూ చేయండి. రాక్షసిలా ఉందే. అందాల రాక్షసి. కాబోయే డాక్టర్ గారు, ఈ పాలు తాగి ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవ్వండి. నువ్వు తాగితే నాకొద్దే. ఆకలేయడం లేదు. ఆకలేయడం లేదా? ఉండు, కళ్ళు పచ్చగానే. రేపు నీకు బ్లడ్ టెస్ట్ చేస్తాను. పచ్చగా ఉందేమో. డాక్టర్ గారు అనగానే పోజ్ కొడుతున్నావా? కడుపుతో ఉన్నాను కనుక ఆకలేయడం లేదు. నేను ఎంబీబీఎస్ చదవని డాక్టర్, అర్థమైందా? కడుపుతూ ఉంటే ఆకలి ఉండదా? నాకు ఆకలిస్తుందబ్బా. ఇప్పుడు గాజులు వేయాలి. చేపట్టు. ఉండవే, అందరూ చూస్తున్నారు. అయ్యో, బ్యాంగిల్స్. బ్యాంగిల్సా? అల్లుడు, నీ చేత్తో ఇతడు. అల్లుడు, ఇప్పుడు మా అమ్మాయి వేసుకున్న నగలని నీ చేత్తో కొనిచ్చినవే. ఈ బ్యాంగిల్స్ మాత్రమే నా చేత్తో కొన్నాను. నువ్వు తొడుగుతుంటే చూడాలని ఆశగా ఉంది. తొడుగు. చెప్పవే. అల్లుడు, అత్తగారు చెప్తే ఉన్నాడు. హలో, ఇటు చూడు. పైన చూసి చీ అంటున్నావా? విషయం లోపలుంది. ఇదిగో నా గిఫ్ట్. థ్యాంక్ యూ. ఏమండి, అది ఎంత డీప్ గా ఆలోచించి మనకి పుట్టబోయే బిడ్డ మీలాగే ఉండాలని సింబాలిక్ గా చెప్పింది. దీనికి పోయి మూతి ముడుచుకుంటున్నారే. మీరే నాకు మొదటి బిడ్డ. అవును, మీకు పుట్టుక నుంచో గడ్డ ఉందా? ఏ సంగీత, ఎగ్జామ్ కు బాగా ప్రిపేర్ అయ్యావా? బాగా ప్రిపేర్ అయ్యాను. ఇవాళ ఆటో బస్సులో స్ట్రైక్ అట. నువ్వు ఎగ్జామ్కి ఎలా వెళ్తావు? అయ్యో, ఇప్పుడు నేను కాలేజ్కి ఎలా వెళ్ళాలి? ఏమండి, మీరు వెళ్ళేటప్పుడు దాన్ని డ్రాప్ చేసి వెళ్ళండి ప్లీజ్. నాకు చాలా పనులున్నాయి. మీ ఆయనకు ఒక బొమ్మల కొట్టగా ఉంది. అవును, చాలా పనులున్నాయని చెప్తున్నారు. ఇంకెక్కడమ్మా? ఓకే, నేను డ్రాప్ చేస్తాను. అయ్యో, నా హాల్ టికెట్ ఎక్కడ పెట్టారే? బుద్ధులేందన్నా, జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలియదు. సరిగ్గా పెట్టుకో. చూడిగారు లోపల ఉంది. ఇది చాలా ఓవర్. మీ ఆయన కళ్ళు ఎట్టున్నాయో చూడు. నువ్వు పెట్టిన చోటు మర్చిపోయి జ్ఞాపకం చేసినందుకు ఆయన అంటావేంటి? ఎగ్జామ్ టైం అయింది. ఏమండి, త్వరగా బయలుదేరండి. నువ్వేంటి ఓనర్లో వెనకాల కూర్చుంటున్నావు? మా ఆయన డ్రైవర్ అనుకున్నావా? ముందు కూర్చో. నేను న్యూస్ పేపర్ పూర్తిగా చదవలేదు. వెళ్ళి తీసుకురా. చదివింది చాలు గాని మిగతా సాయంత్రం వచ్చి చదవండి. బయలుదేరండి. ఈ రోజు నేను సుడిగిరిలో వచ్చానని మీరు డిసప్పాయింట్ అయ్యారా? చెప్పండి. లేదని మీ పెదాలు చెప్తున్నా, కానీ మనసులో దీని నడు మీద చెయ్యి వేయలేకపోయామే అని మధురం పడుతున్నట్టుగా నాకు తెలుసు. అవును, నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఎప్పుడూ నా గురించి ఆలోచన. హోల్డ్ ఆన్. అరే బ్రహ్మాండం. ఏంట్రా అబ్బాయి, ఖర్చు గేషు అని ఐడియాలు తీసుకుని వెళ్ళావు. అది వర్కౌట్ అయ్యావు లేవో అంటే చాలా భయపడిపోయాను రా. ప్రూవ్ అయింది. ఎవరు కౌంటర్? నన్ను చూసి కావాలంటే నన్నేం చేయమంటావు?
ఏంటి? పెట్రోల్ అయిపోయింది, చూసుకోలేదు. కార్ స్టార్ట్ చేసే ముందే పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి కదా. తమ ధ్యాస వేరే చోట ఉంటుంది కదా. దీనికి తోడు మీ ఆవిడ వీళ్ళు లేని రాముడు అంటుంది. నాకు తెలుసు నుళ్ళల్లో కృష్ణుడు మరి. నువ్వు ఎప్పుడో ఏదో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నావు, ఆ సంగతి మర్చిపో. ఓహో, అయితే ఇంకా నడుమేట మీ కళ్ళల్లోనే కదిలాడుతుందా? సరే, నేను వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తాను. మొగరాయిల్లో ఉంది. పెట్రోల్ పంచుకొని తిన్నగా ఇల్లు చేరుకోండి. నాకు లిస్ట్ దొరికింది. ఓకే బాయ్. సంగీత, ఆ బండి ఎక్కడు? రమాడు సంగీత, ప్లీజ్ రమాడు. అసలు ఎటు దొరుకుతున్నా డ్రైవింగ్ నేర్చుకుని ఫ్యాన్స్. బీరేది ఇదిగో బీరు, ఇదే మన గేరు. నలుబోడు అన్నావు కదా, ఈయన బోర్డు కానీ ఎక్కడ మీరు? ఇదేంటి రోడ్డు మీద దెమ్మల్లా కట్టారు?
రోజు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ బలం చూపించమంటే సైలెంట్ అయిపోయారు. ఈ రోజు ఇంత ఫైట్ చేశారు. కొంతమంది భార్యని పిల్లల్ని కొట్టి తమ బలాన్ని ప్రదర్శిస్తారు. ఎందుకంటే వాళ్ళు తిరిగి కొట్టరు కనుక. ఎక్కడ బలం చూపించాలో అక్కడే చూపించాలి. వాడే నిజమైన బలశాలి. పవిత్రమైనది కామంలోనే రసికతున్నది ఆనందమే మనిషికి కావలనే కాదా వాడు పోకన చేయువాడు రీతులు చెప్పుకుంటూ మగుగుల్ల పుట్టికొండు దశరథ మహారాజు భక్తుని చేసుకోలేదా లేదా ఏమిటండి షర్ట్ అంతా అలా తడిచిపోయింది? ఎంట చెమట. ఇదిగో ఇది కూడా తీసుకెళ్ళి ఉతికేసి. చూస్తే అలా అనిపించడం లేదే, ఎవరినో గట్టిగా కౌగులించుకున్నట్టుగా ఉంది. ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు కదా. మీకంత ధైర్యం ఎక్కడుందిలే. కళ్ళెడు పసుపచ్చగానే. అయ్యో అయ్యో, పసుపు రాసుకొని స్నానం చేశాను, పసుపు చీర కట్టుకున్నాను. పసుపు పచ్చగా ఉండకుండా బ్లూ కలర్ లో ఉంటాయా?
మెల్లగా మెల్లగా జాగ్రత్త మెట్టు మెల్లగా. నువ్వు పసుపు బ్లూ అని చెప్పిన తర్వాత నేను చాలా కాలం రీసెర్చ్ చేసి కనుక్కున్న విషయం ఒకటి ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది. ఏమిటది? అడగదు విషయాలు పిక్చర్ గా వస్తే బ్లూ ఫిలిం అంటున్నారు. అవే విషయాలు ఒక ఏరియాలో ఉంటే రెడ్ లైట్ ఏరియా అంటున్నారు. అవే విషయాలు మ్యాగజైన్ గా వస్తే ఎల్లో జర్నలిజం అంటున్నారు. ఆ విషయాల గురించే మాట్లాడమంటే పచ్చి పచ్చిగా మాడుతున్నాను అంటారు. దీన్ని బట్టి తెలిసింది ఏమిటి? పలానా విషయాలన్నీ కలర్ఫుల్ గా ఉంటాయని అర్థం. అవును, దీని మీద పిహెచ్డి చేయండి. అందుకే ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ లో మంచి మార్కులు రావాలంటే వెళ్ళి మామిడికాయలు తీసురండి. ఓకే. మేడంకి డైరీ రాసి అలవాటు కూడా ఉందా? మిగతా వాళ్ళ డైరీ చదవడం తప్పు. దేని డైరీ చదవచ్చులే. నువ్వన్నీ బాగా రాస్తావు నాకు తెలుసు. ఓకే. అయ్యో చూడు, ఈ రోజు మరీ బ్రెయిన్ కు వర్క్ ఎక్కువైంది. కొంచెం వేడిగా కాఫీ వే. నాకు బోల్డ్ అని పనులున్నాయి, కావాలంటే నువ్వే పెట్టుకో. ఓకే. తెల్లనివన్నీ పాలనుకున్నాను చూడు, అది నా తప్పు. ఏమండి? ఏంటి, ఎవరైనా ఏదని చెప్పారా? ఏంటి, ఎవరైనా చెప్తేనే నాకు తెలుస్తుందా? ఆ మాత్రం అర్థం చేసుకుని పసిపిల్లనా? ఊరికే అర్థం లేకుండా మాట్లాడుకో. ఏం జరిగిందో చెప్పు. అర్థం లేకుండా మాట్లాడడం కాదు, అర్థం ఏంటి చూపిస్తాను రా. నువ్వు మీ ఆయన నీకేమైనా పచ్చ కావాలా? కళ్ళు కనపడ్డాలా? ఈ ఫోటో చూడగానే నాకెందుకు ఒళ్ళు మండిపోయింది. నువ్వెందుకే మీ ఎదురున్న ఫోటోని మా ఆయన మాత్రం కనిపించేలా నీ డైరీలో పెట్టుకున్నావు? దీనికా తల్లి ఇంత రాద్దంతో? నేను మీ ఆయన మాత్రమే ఉంచుకున్నానా? సచిన్ ఉంచుకున్నాను, షారూక్ ఖాన్ ఉంచుకున్నాను, అమీర్ ఖాన్ ఉంచుకున్నాను, సల్మాన్ ఖాన్ ఉంచుకున్నాను. ఏమిటే అందరినీ ఉంచుకున్నాను తప్పుగా అంటున్నా? నేను కాని మాట ఏమన్నాను? ఉన్నమాటగా అన్నాను. లోకం అంతా పాడైపోయింది, నేను తప్ప. సరే ఎగ్జామ్ రాసి బాగా అలసిపోయినట్టున్నా. ఏం తాగుతావు? హార్లిక్సా బోర్న్విటానా? ఓన్లీ ప్లెయిన్ బ్రూ కాఫీ. ఈ సైడ్ నుంచి సిగ్నల్ రావట్లేదు ఏంటి? ఏంటి? పాలు. అబ్బాయి అదే లేదు, పాలు పిల్లడికి పెట్టేవాడికి ఆకలేస్తేమని అడిగాను. పాలు అప్పుడే ఇచ్చేసారు. సరే పడుకో. ఇదెందుకు? ఇది నాకు. ఏం లేదు, అసలు నిద్ర రావట్లేదు. కారణం ఏమిటో తెలియలేదు. గుంటపుట్టిన టైంలో పుట్టారేంటి? అర్ధరాత్రి విసిగిస్తున్నారు. మాట్లాడకుండా దుప్పటి కప్పుకొని పడుకోండి. కప్పుకొని పడుకుంటే నిద్ర వస్తుందేంటి? మందు కొడితే కానీ నిద్ర రాదు. దాన్ని నువ్వు బ్యాన్ చేస్తావు. కనీసం బీరన్న కొట్టనా? ఏదో ఒకటి తాగి ఏడవండి, నన్ను మాత్రం ముట్టుకోకండి. ఇందులో ఇంకో బాటిల్ ఉండాలి. కొంప తీసి అది కొట్టేసిందా? ఏమే నిన్నే బీరేంటి అందరూ పోస్తున్నావు? అక్కడ తాగినా ఇక్కడే కదా పోస్తున్నారు, అందుకని డైరెక్ట్ గా నేనే పోస్తున్నాను. టుడేస్ టాపిక్ జాండీస్. ఇన్ఫెక్షన్ ఇండ్యూస్డ్ జాండీస్. సామాన్యంగా ఈ పచ్చకామెర్ల వ్యాధి లివర్ పాడవడం వల్ల వస్తుంది. కొత్తగా కనిపెట్టబడిన హెపటైటిస్ ఇ అనబడే ఈ వైరస్ వెరీ వెరీ డేంజరస్. ఈ వ్యాధి లక్షణం ఆకలి ఉండదు. నేనే కూడా సరిగ్గా ఆకలి లేదంటుంది.
ముందు దానికి బ్లడ్ టెస్ట్ చేసి చూడాలి. ఏమిటండి పువ్వులు పెట్టుకుంటే హడలు కొట్టేశారు? క్యాచ్ పడేశాను కదా, అటు తిరిగి నేనే పెడతాను. అవును, నేను అడిగినది మామిడికాయలుగా తెగ తిరిగాను, సీజన్ కాదట. ఊరుకుంటానా? ఆగేసేసి తెచ్చాను. ఓకే, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. నన్నే పెట్టమంటావా? మీ చేతితో విషయాన్ని పెట్టినా హ్యాపీగా తింటాను. ఏయ్. అదే పూలు పడిపోయాయి. మీరంత బాగా పెట్టారు, పడిపోయేలా. సరే, రేపు జాగ్రత్త పెడతారే. ఇందా నోడతారు. సంగీత, బ్లడ్ టెస్ట్ ఇచ్చా ఎవరిది? నా ఫ్రెండ్ మేనది. ఏమైంది? బ్లడ్ టెస్ట్ చేసి చూసినప్పుడు జాండీస్ సివియర్ గా అటాక్ అయింది. ఎక్స్క్యూజ్ మీ, మేనా అనే పేషెంట్ ఎమర్జెన్సీలో ఉన్నారు. థ్యాంక్ యూ. మీ చేతితో విషయాన్ని పెట్టినా హ్యాపీగా తింటాను. I will do my level best. Don't worry. Please, లేవండి. Don't worry too much. Come on. కూర్చోండి. Please. Sit down. ఏమిటండి ఇది? పచ్చకామలు ఇంత ముదిరిపోయినా కూడా ట్రీట్మెంట్ ఇప్పించలేదు. లివర్ ఈజ్ ఫుల్లీ డ్యామేజ్డ్. గర్భవతిగా ఉన్నప్పుడు డాక్టర్ అడ్వైజ్ లేకుండా ఏవేవో మాత్రలు తీసుకున్నట్టు ఉన్నారు. ఇప్పుడు కోమా స్టేజ్ లో ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు మేమేం చేయగలం? నా ఆస్తి మొత్తం తీసుకుంటట్టు నా భార్యను ఎలాగైనా కాపాడండి. ఇటువంటి ప్లాన్ ప్లీజ్ డాక్టర్. పేషెంట్ ఇచ్చే డబ్బును పెట్టి వైద్యం చేసేవాడు డాక్టర్ కాడు.
డబ్బులే ఇవ్వకపోయినా ఒక ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నించేవాడే నిజమైన డాక్టర్. మీ భార్యకు వచ్చినటువంటి పచ్చకామర్ల వ్యాధి గర్భిణీ స్త్రీలకే రాకూడని హెపటైటిస్ సి అనే డేంజరస్ డిసీజ్. అన్నిటికీ మించి పచ్చకామర్లు వస్తే వాడకూడనిది ఊరగాయ. దాన్ని ఎక్కువగా తీసుకున్నట్టున్నారు. భర్తల శతమానాలు తీసిమనండి. ఏ సార్ కొత్తగా వచ్చిన ఆవకాయ పని వచ్చే మామిడికాయలు? మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? నాకు లంగ్ క్యాన్సర్ ఉందో లేదో టెస్ట్ చేశారు కదా, దాని రిపోర్ట్ ఈ రోజే వచ్చింది. కన్ఫర్మ్డ్ గా లంగ్ క్యాన్సరే. 60 సంవత్సరాల తర్వాత జీవించే ప్రతిరోజు దేవుడిచ్చినటువంటి వరం. ఆల్రెడీ 5 సంవత్సరాలు దేవుడు నాకు బోనస్ ఇచ్చేశాడు. కానీ ఒక్కగానొక్క కూతురువి. నీ పెళ్లి కాస్త చేసేసాననుకో, ప్రశాంతంగా వెళ్ళిపోతానమ్మా. అలా మాట్లాడుతున్నారు. ఇంకెలా మాట్లాడమంటావు? నీ చదువు మధ్యలోనే అయిపోకూడదనే మీనా పోయాక నిన్న ఆ ఇంట్లో ఉంచాను. నిన్న నేను నీకు ఫోన్ చేశాను, కానీ నువ్వు ఇంట్లో లేవు. ప్రభు ఫోన్ తీసుకున్నాడు. అతనితో నీ పెళ్లి విషయం గురించి చెప్పాను. అది చెప్పిన వెంటనే తన మనసులో ఏమనుకున్నాడో ఏమిటో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే బయలుదేరండి, సంగీత పెళ్లి బాధ్యత అంతా నాది అన్నాడు. వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అవునమ్మా. ఎప్పుడు అడ్మిట్ అయినా డిశ్చార్జ్ మాత్రం ఉండదనేది ఖాయం. అదలా ఉంచు. ఒకటి చెప్పడానికి మర్చిపోయాను. రేపు మంచి రోజుట.
రేపే నిశ్చార్థం పెట్టుకుంటే బాగుంటుందని ప్రభు అన్నాడు. మరి తెలుసు? తెలుసు. కరెక్ట్ గా చెప్పావా? కరెక్ట్ గా చెప్పాను. మరి రాలేదు? తెలియదు బాబు, టైం అవుతోంది, తాంబూలాలు మార్చుకున్నావా? ఒక్క నిమిషం అండి, పెళ్లి కొడుకు వచ్చేస్తాడు. నమస్కారం అండి. నమస్కారం. ఏమనుకున్నా కరెక్ట్ గా మీరు చెప్పడానికి వచ్చాను కదా. నిజానికి నేను 10 నిమిషాలు ముందుగానే వచ్చాను, కానీ మీరు చెప్పిన దానికే రావాలని మీ ఇంటి బాత్రూమ్ లో పాడుతూ కూర్చున్నాను. మీ బాత్రూమ్ సూపర్. మీ టేస్ట్ వెరైటీగా ఉంది. లేకపోతే నన్ను పెళ్లి కొడుకు సెలెక్ట్ చేస్తారా? ఈయనే పెళ్లి కొడుకు, మిస్టర్ గణపతి, ఈయన మెడికల్ రిప్రజెంటేటివ్. అది మీరు చెప్పక్కర్లేదు. మెళ్ళో టయ్యి, చేతిలో సంచి, నోరు తెరిస్తే సోది. వచ్చేస్తాను. ఊరికే జోక్ చేశా. మా కంపెనీలో వయాగరా నయాగరా అనే టాబ్లెట్ కనిపెట్టారు. అది వాడారే అనుకోండి, యూరిన్ సర్రని పోతుంది. ఏమిటిదంతా? నీకు తగ్గ పెళ్లి కొడుకు. నేను అది అడగలేదు. మీరు నన్ను కోరుకోలేదా? నన్ను పెళ్లి చేసుకోవాలనుకోలేదా? మరెందుకు మరో పెళ్లి కొడుకు? నా భార్య ప్రాణంతో ఉన్నప్పుడు తను ఈ రూమ్ లో ఉండగా తనకు తెలియకుండా ఆ రూమ్ లో తాకి చూడాలని ఆశపడేవాడిని. తను ఆ రూమ్ లో ఉండగా నేను ఈ రూమ్ లో తొంగి చూడాలని ఆశపడేవాడిని. ఇప్పుడు తను ఏ రూమ్ లోనూ లేదు, నా మనసులో ఉంది. ఎవరైనా ఉన్నప్పుడు ఇచ్చే మర్యాద కంటే లేనప్పుడు ఇచ్చే మర్యాదే నిజమైంది. మనం దేన్ని కోరుకుంటాము, అది చేతికి చిక్కినప్పుడు దాన్ని త్యాగం చేయడంలోనే నిజమైన సంతోషం దాగుందని తెలుసుకుని నేను మరో పెళ్లి కూడా కట్టబెట్టాలని నిర్ణయించుకున్నాను.